నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అరుదైన గౌరవంగానే భావించాలి. ఎందుకనంటే ఒక మాస్టారు క్లాస్ పాఠాలు చెప్పే మాస్టారు తన విద్యార్థి ప్రయోజకుడైతే ఆ క్రెడిట్ మొత్తం ఆ మాస్టర్కే చెందుతుంది. అంతే కదా, అతనే కదా గర్వపడాల్సింది, గొప్పగా కీర్తించబడాల్సింది. కాబట్టి ఇక్కడ కూడా జరిగింది అదే అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధినాయకుడు ఉండగా పార్టీలోని ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడంటే అది ఆ పార్టీ నాయకుడికే చెందుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎరుదైన గౌరవం చెందుతుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో. కాబట్టి జగన్ గారి పేరు కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే నేను లైక్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు లైక్ చేయడం మీ బాధ్యత అని చెప్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కనుక ఒకసారి ఈ వీడియోని కట్ చేస్తాను, ఆయన మాట్లాడటం అయిపోయిన తర్వాత మరలా నేను స్టార్ట్ చేస్తాను. To guarantee respect for the principle of the sovereign equality of states forms the foundation of the immunity of state officials from foreign criminal jurisdiction. Immunity belongs to the state and applies to official acts performed in the exercise of state authority. This topic is of great significance as it directly relates to the performance abroad of officials of a state. Its consideration requires a balanced approach taking into account existing laws and practices on related issues. On draft Article 7, we believe that the crimes listed must be supported by sufficient state practice and opinio juris. It is important to note that several states are not parties to the treaties where such crimes are defined and contained in the list of the draft article. We affirm our earlier views regarding the Commission's approach to reconciling divergent views of its members and other stakeholders during the next reading of this topic. We welcome the restructuring of draft Article 8 into 2 paragraphs and the addition in draft Article 9 for the... చూశారు కదండి ఎంపీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు. కాబట్టి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్కే కాదు, అధినాయకుడికే కాదు, ఎంటైర్ భారతదేశానికే ఒక రకంగా గర్వించదగ్గ ఆ పరిణామం అనేది చెప్పాలి. అది మంచి పని జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఐరోపాలో ఏదైతే భారత్ తరఫున ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ లా కమిషన్ 6వ కమిటీ నివేదికపై వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఆయన ప్రసంగం మనం విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆ పేరు పలకగానే చాలామంది కూడా చర్చించుకోవడం జరిగింది, చప్పట్లు కొట్టడం జరిగింది అని అయితే తెలుస్తున్నాయి. కాబట్టి పైరసీ, సముద్ర ఆయుధ దోపిడీ నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నాడు ఆయన ప్రసంగంలో భాగంగా. అంతేకాదు ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదాపై వాటి నిబంధనలపై భారత్ అభ్యంతరాలను వివరించడం జరిగింది ఎంపీ మిథున్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మాట్లాడిన ఆ కొద్ది క్షణాల్లో జగన్ గారి పేరు పలకగానే చప్పట్లతోటి మారుమోగిపోయింది ఐక్యరాజ్య సమితి అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా మాట్లాడిన ఆ వీడియో మీరు చూసుంటారు. కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందేమో. గతంలో ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, ఏమని నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ కూడా జగన్ గారిని ఉద్దేశించి రాయడంతో అది విపరీతంగా సర్క్యులేట్ అయింది వాస్తవంగా. కాబట్టి ఇది కూడా ఆకావుగా సంబంధించిందని చెప్తాను నేను. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఒక ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం అంటే ఆషామాషి విషయం అయితే కాదు. కాబట్టి అందులోనూ ఇది అధికారంలో ఉన్న పార్టీ కూడా కాదు, అధికారంలో లేని పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ తరపు నుంచి ఒక ఎంపీ వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం అంటే గొప్ప విషయంగానే నేను భావించాను. మీరు ఎలా ఉన్నా కానీ అందు గురించి మీకు ఈ విషయం చెప్పాలని వీడియో చేయడం జరిగింది. కాబట్టి నిజంగా మీరు కూడా ఒకవేళ ఈ విషయం గురించి మాట్లాడొస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.